గ్రూప్ 1 పరీక్షకు సర్వం సిద్ధం చేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎల్లుండి ఉదయం 10:30 గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరగనుంది. రాష్ట్రంలో 4,03,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత సమాచారం విజయ్ శర్మ అందిస్తారు. విజయ్ శర్మ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లు ఎలా చేశారు? అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఇప్పటికే టీజీపీఎస్సీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. నిన్న సిఎస్ కూడా కలెక్టర్లతోని సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంట్లో టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. వాస్తవానికి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి గ్రూప్ 1 పరీక్ష, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు రద్దయింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 పరీక్షను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మొత్తము 563 పోస్టులకు 4 లక్షల పైన మంది అభ్యర్థులు కూడా రాయడం జరుగుతున్నది. అయితే పరీక్ష రాసే దాని పట్ల టీజీపీఎస్సీ పలు సూచనలు కూడా అభ్యర్థులకు చేయడం జరిగింది. ఎల్లుండి ఉదయం 10:30 పరీక్ష స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. 9:30 అభ్యర్థులందరూ సెంటర్కు చేరుకునేలా చూడాలనింది. ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసాము, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతున్న టైంలో బయోమెట్రిక్ తీసుకోలేదు అని చెప్పి అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం, అప్పుడు పరీక్ష రద్దు కావడం జరిగింది. సో ఈసారి కొత్తగా ఏర్పడినటువంటి టీజీపీఎస్సీ కమిషను, చైర్మన్ అందరూ కూడా బయోమెట్రిక్ పరికరాలపైనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఆల్రెడీ ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలలో ఇన్విజిలేషన్ చేస్తున్నారో ఇన్విజిలేటర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడం జరిగింది. బయోమెట్రిక్ సంబంధించి అభ్యర్థులు సెంటర్కు చేరుకోగానే మార్నింగ్ 9:30 నుంచి బయోమెట్రిక్ అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడన్నా సెంటర్లో బయోమెట్రిక్ పనిచేయకపోతే ఎటువంటి ఇబ్బందులు కలిగితే బయోమెట్రిక్ ఎక్కువ శాతం పరికరాలు కూడా సెంటర్లలో అందుబాటులో ఉండే విధంగా టీజీపీఎస్సీ ఈసారి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే అభ్యర్థుల విషయానికి వస్తే వారు కేవలము బ్లూ లేదా బ్లాక్ పెన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, టాటూస్ కానీ ఇవన్నీ కూడా ఏవి అనుమతులు లేదు. కేవలము చెప్పులు మాత్రం ధరించి ఎగ్జామ్ రాయాలని చెప్పి కమిషన్ ఆల్రెడీ సూచనలో పేర్కొంది. ఇప్పటికే హాల్ టికెట్ చాలామంది అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఓఎంఆర్ షీటుకు సంబంధించి కూడా ఏదైనా డౌట్ ఉంటే, దాని మీద అభ్యర్థి సంబంధించినటువంటి ఏదైనా డౌట్ ఉంటే అక్కడ స్థానికంగా ఉండే ఇన్విజిలేటర్ను సంప్రదించాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అయితే పరీక్ష జరుగుతున్న టైంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్ వీటన్నిటిని కూడా క్లోజ్ చేస్తామని చెప్పి ఆల్రెడీ పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రకటించారు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్ల పరీక్ష గ్రూప్ 1 రద్దయింది కనుక ఇది 3వసారి కండక్ట్ చేస్తున్నారు కనుక అభ్యర్థులు ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్న పరిస్థితుల్లో పకడ్బందీ ఏర్పాట్లు అయితే టీజీపీఎస్సీ చేస్తుంది. చైర్మన్తో సహా కమిషన్ సభ్యులు ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. మొత్తం 800 పైన సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రతి సెంటర్ దగ్గర భద్రతకు సంబంధించి కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము రెయినీ సీజన్ కనుక కొంత ముందుగానే అభ్యర్థులు సెంటర్లకు చేరుకుంటే బాగుంటుంది. ఉదయం 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా గేట్లు క్లోజ్ చేస్తామని, 10 గంటల తర్వాత ఎవరిని కూడా లోపలికి అనుమతించబోమని చెప్పి ఆల్రెడీ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్లో స్పష్టం చేసింది. సో దీంతో ఎక్కడైతే సెంటర్లలో ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారో అక్కడ ఇన్విజిలేటర్లు సిబ్బందిని సంఖ్య కూడా పెంచడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇటు గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్టయితే ఆర్టీసీకి సంబంధించి జిహెచ్ఎంసీ అదేవిధంగా హెల్త్ సంబంధించి సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి టీజీపీఎస్సీ ఆల్రెడీ అందరు అధికారులతో మాట్లాడడం జరిగింది. అయితే అభ్యర్థులకు సంబంధించి చాలా వరకు సూచనలు చేసింది. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. తీసుకోకుంటే మాత్రం పరీక్ష రాయనివ్వబోమని చెప్పి ఆల్రెడీ అలర్ట్ చేశారు. బయోమెట్రిక్ అయిన తర్వాతనే అభ్యర్థికి సంబంధించి కూడా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా హాల్ టికెట్ తీసుకువెళ్తున్న టైంలో 3 నెలల లోపు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా వెంట తీసుకొని రావాలని చెప్పింది. ఎప్పుడో 1 year 2 years బ్యాక్ ఫొటోస్ తీసుకొస్తే మాత్రం లోపలికి అలో చేయం. పరీక్షకు
అనర్హులని చెప్పింది. ఇట్లాంటి రూల్స్ అన్నీ కూడా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కూడా పెట్టింది. మెయిన్గా కొన్ని నిబంధనలకు సంబంధించి అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు చేసింది. ఇటు బయోమెట్రిక్ కానీ, అభ్యర్థుల హాల్ టికెట్ విషయంలో కానీ, అభ్యర్థుల ఫోటో విషయంలో కానీ, ఓఎంఆర్ షీటుకు సంబంధించి విషయంలో కానీ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ సంబంధించిన పరికరాలు ఏవి కూడా తీసుకోవద్దు, ఈవెన్ వాచ్ కూడా పెట్టుకొని లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పింది. దాదాపు అన్ని సెంటర్ల దగ్గర ముందుగానే చెక్కింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. 144 సెక్షన్కి సంబంధించి కూడా పలు సెంటర్ల వద్ద, అన్ని సెంటర్ల వద్ద అమలు ఉండేలా చూస్తున్నారు. సో అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేసి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ఇటు టీజీపీఎస్సీ ఆదేశాలు చేసింది. నిన్న సిఎస్ కూడా ప్రత్యేకంగా కలెక్టర్లతో మాట్లాడారు. ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే వెంటనే అక్కడ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ ఓఎంఆర్ షీట్ పైన ఏమన్నా ఇబ్బందులున్నా వెంటనే అభ్యర్థులైతే ఇన్విజిలేటర్కు సూచించాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైము ఈ బయోమెట్రిక్ కానీ ఇట్లాంటి విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో ఈసారి కమిషన్ మాత్రము అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఎందుకంటే ఎంత తొందర సెంటర్కు వెళ్తే అంత వారికి ఈజీగా ఉంటుంది. బయోమెట్రిక్ పూర్తి అనేది చాలా ఖచ్చితంగా ఉన్నది కనుక అది వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక 9:30 నుంచే ప్రతి సెంటర్లో కూడా బయోమెట్రిక్ను స్టార్ట్ చేయనున్నారు ఇన్విజిలేటర్. సో 10:30కు పరీక్ష స్టార్ట్ అవుతుంది. 1 o'clock ఎగ్జామ్ అయిపోతుంది. ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఎవరిని కూడా బయటకు పంపమని చెప్పారు. చాలా వరకు కూడా, ఎందుకంటే నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు తెలంగాణలో. ఎందుకంటే గ్రూప్ 1 అనేది చాలా పెద్ద క్యాడర్ పోస్టు. సెంట్రల్లో యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష తర్వాత స్టేట్లో ఉండేటువంటి అత్యంత క్యాడర్ పోస్టు గ్రూప్ 1. సో రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు గ్రూప్ 1 పోస్టుల నియామకం జరగకపోవడంతో చాలా వరకు నిరుద్యోగులు ఎదురు చూస్తున్న తరుణంలో 2 సార్లు రద్దయిన తర్వాత, గత ప్రభుత్వంలో 2 సార్లు రద్దయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా కూడా మార్చడం జరిగింది. కొత్త కమిషన్ చైర్మన్ కూడా నియమించింది. సో మొత్తంగా కూడా ముందు నుంచే ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీ, ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఇచ్చిన హామీల ప్రకారము వరుసగా ఇప్పుడైతే నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతున్నది. కూడా ఆల్రెడీ ఇచ్చింది. కొన్ని పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. సో ఓవరాల్గానైతే గ్రూప్ 1కు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. అభ్యర్థులకు ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే సంబంధిత ఇన్విజిలేటర్ను సంప్రదించాలని చెప్పి టీజీపీఎస్సీ అధికారులు అయితే సూచించారు. శ్రీవర్తి.